నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ను మించిన గమ్యస్థానం లేదన్న సీఎం చంద్రబాబు. ఒక్కసారి ఏపీకి వచ్చి వ్యాపార వేగం కళ్ళలా చూడాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు. విశాఖ ఉత్సవకు శ్రీకారం. ఒకే వేదికపై వచ్చి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించిన 5 మంత్రులు, 3 జిల్లాల కలెక్టర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు. సున్నా వడ్డీ పథకానికి గుండు సున్నా చుట్టిన చంద్రబాబు మోసంతో గతంలోనే డ్వాక్రా సంఘాలు కుదేలయ్యాయి. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ను మించిన ఉత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు స్వయంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను, పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆయన ఆహ్వానించారు. రాష్ట్రంలో తాము పాటిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను చూసిన తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో పాల్గొంటున్న చంద్రబాబు సిఐ నిర్వహించిన ఇండియా ఎట్ ది సెంటర్, ది జాగ్రఫీ ఆఫ్ గ్రోత్, ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అనే సెషన్లో ప్రసంగించారు. Requesting all of them be partners with us. That is first step. So that continuous dialogue, their strengths, their organizational skills, everything we can imbibe here. As a matter of fact, as you rightly mentioned, different views you expressed long back around 1995. When I started IT, our madam is aware, Infosys, all these things. Nilkani has given a big gift for India, that is Aadhaar, UAID. That is the biggest contribution from him. That is a game changer even today. At that time I promoted IT. There is no clue. All over the world I went. Finally, I brought IT companies. I started engineering colleges. Then I promoted step by step ecosystem. Ultimately, they migrated from Andhra Pradesh to different countries. Now 195 countries, every country there are Telugu community. How many years? Only 25 years. What is the per capita income? Highest per capita income in any country. America, if you go, highest per capita income only these people. Even Ireland, even Netherlands, even Germany, Japan, everywhere they have spreaded now. At that time I used to do one more experiment. I used to take entrepreneurs and prospective entrepreneurs, not with my cost. I used to take everybody along with me, one get together, local entrepreneurs of the place, my entrepreneurs. Then I used to give my presentation, this is my vision, all these things. Then I used to network our entrepreneurs with other entrepreneurs. That is where inspiration. Over a period of time, all entrepreneurs of Andhra Pradesh has become very strong entrepreneurs, talking each other, sometimes technology or otherwise knowing each other, collaborating, so many things happen. That is where second generation entrepreneurs are very strong from Andhra Pradesh, Telugu states, not other states. As he rightly mentioned, Sinha, somebody has to take lead. Then only it will be tested, you are successful or failure. You are not taking any risk. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విశాఖ ఉత్సవకు శ్రీకారం చుట్టారు. ప్రారంభ కార్యక్రమానికి సిరిపురం జంక్షన్లోని విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా వేదికగా నిలిచింది. 5 మంత్రులు, 3 జిల్లాల కలెక్టర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా ఒక వేదికపైకి వచ్చి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఉత్సవాలను ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నిర్వహిస్తారు. 20 వేదికలు, 500కు పైగా ఈవెంట్లలో 650 మంది కళాకారులు పాల్గొంటారు. వీరిలో స్థానికులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఉత్సవాల ద్వారా దాదాపు 500 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరుగుతుందని తెలుపుతున్నారు. ఉత్సవం అంటే ఈవెంట్ మాత్రమే కాదని, ఆర్థిక సంపదను పెంచి ఉపాధిని కల్పించే కార్యక్రమం అని అధికారులు వెల్లడించారు.
ఎన్నికల్లో డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు తీరా అధికారులకు వచ్చిన తర్వాత వారికి టోకరా వేశారని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షులు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. గతేడాది కంటే ఈ దఫా ఏకంగా 16,600 కోట్ల రుణాల్లో కోత పెట్టడం ద్వారా డ్వాక్రా సంఘాలను అధ్వాన స్థితిలోకి నెట్టారని ఆక్షేపించారు. నాబార్డు నివేదికతో నారావారి వంచన బట్టబడిందని, ఇది ముమ్మాటికి మహిళా సంఘాలను మోసం చేయడమని తేల్చి చెప్పారు. సున్నా వడ్డీ పథకానికి గుండుసున్న చుట్టిన చంద్రబాబు మోసంతో గతంలోనే డ్వాక్రా సంఘాలు కుదేలవగా జగన్ హయాంలో ఆసరా పథకం ద్వారా 4 దఫాల్లో 25,500 కోట్లు మహిళా అకౌంట్లోకి జమ చేసి వాటికి పునరుజ్జీవం పోసారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్రాంతి పేరుతో మహిళలు తలదించుకునేలా అశ్లీల నృత్యాలు నిర్వహించారని తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి ఈరోజు టోక్రా వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే డ్వాక్రా మహిళల్ని, డ్వాక్రా సంఘాలని నేనే కనిపెట్టాను అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ పరపతిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తగ్గించేసింది. అలాగే మహిళల్ని కోటీశ్వరులను చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు డ్వాక్రా సంఘాలకి బ్యాంకులు ఇచ్చే రుణాలు 16,600 కోట్లు తగ్గించేయడం జరిగింది. అలాగే డ్వాక్రా సంఘాలు డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు నా అక్క చెల్లెమ్మలని పదే పదే చెప్పుకుంటూ జరిగింది. అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల పొదుపు 479 కోట్లు తగ్గిపోయింది ఈ ఏడాది నివేదికలో అని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దారుణంగా ఉంది అనేది అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇస్తానన్న సున్నా వడ్డీ ఇవ్వకపోవడం, వాళ్ళకి చేస్తానన్న ఆర్థిక భరోసా అందివ్వకపోవడం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఏం చెప్పారు? అక్క చెల్లెమ్మల్ని లక్షాధికారులను చేస్తానన్నారు, కోటీశ్వరులను చేస్తానన్నారు, పారిశ్రామికవేత్తలను చేస్తానన్నారు. ఈ రోజు తీసుకుంటే వాళ్ళ తాలూకా పరపతినే తగ్గించేసిన దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఏ విధంగా ముంచేశారో నాబార్డు నివేదికే మనకి స్పష్టం చేస్తూ ఉండే పరిస్థితి. ఆడిపించి ప్రజల్ని పాడు చేస్తున్న వాళ్ళ మీద నో కేసా, అలాగే మినీ బార్లు రన్ చేసి ఈరోజు మద్యం విచ్చలవిడిగా ఏరులై పారేట్టుగా చేసే వాళ్ళ మీద నో కేసా, అలాగే అశ్లీల డాన్సులు చేయిస్తున్న వాళ్ళ మీద నో కేసా? వీళ్ళందరి మీద కేసు పెట్టాలి కదా హోంమంత్రి గారు. వాళ్ళందరినీ నడి రోడ్డు మీద నడిపించాలి కదా. మీరు మా పార్టీ వాళ్ళకే చేయని తప్పులకి వార్నింగ్లు ఇస్తారా? మీ కూటమిలో వాళ్ళు ఏ తప్పులు చేసినా ఎటువంటి వార్నింగ్స్ ఇవ్వరా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మొన్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సంక్రాంతి సంబరాలంటే కోడి పందాలు, పేకాట మాత్రమే కాదు, అంతకంటే దాంతో లిమిట్ చేయొద్దు, అంతకంటే ఎక్కువ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం దాంతో లిమిట్ చేయొద్దు, పేకాటికి కోటి పందాలకే లిమిట్ చేయొద్దు అంటే దాని అర్థం ఏంటంటే అంతకు మించి చేయాలి. ఏంటి అంతకు మించి చేయాలనేసి అతను చెప్పారు కదా, అంటే దాని అర్థం ఇదా అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఈరోజు అతను డిప్యూటీ సీఎంగా ఉన్న ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా సంక్రాంతి టైంలో క్యాసినోలు అవ్వచ్చు, రికార్డింగ్ డాన్స్లు అవ్వచ్చు, అలాగే మినీ బార్లు అవ్వచ్చు, అశ్లీల నృత్యాలు అవ్వచ్చు, జోదము, గుండాటలు ఎక్కడ చూసినా మనం చూస్తూ ఉన్నాం. వీటినా మీరు ప్రోత్సహిస్తున్నారు? మీరెందుకు ఇన్ని జరుగుతున్న ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు? వాటిని ఆపలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో, పక్క జిల్లాలో విచ్చలవిడిగా పేకాట అవ్వచ్చు, జోదం అవ్వచ్చు, క్యాసినోలు అవ్వచ్చు, రికార్డింగ్ డాన్స్లు అవ్వచ్చు, విచ్చలవిడిగా పబ్లిక్ గా రన్ అవుతున్నా కూడా మీరెందుకు వాటిని ఆపలేకపోయారు? వాటిని అడ్డుకుంటూ స్టేట్మెంట్స్ ఇవ్వలేదని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఇంత దారుణంగా మద్యం ఏరులై పారుతూ ఉందంటే ఈ సంక్రాంతి టైంలో మొన్న 1వ తేదీ నుంచి తీసుకుంటే ఇప్పటికీ 1800 కోట్ల మద్యం ఏరులై పారించడం జరిగింది. గత ఏడాది కంటే 266 కోట్లు ఎక్కువగా మద్యాన్ని తాగించారు. ఒక సంక్రాంతి 3 రోజుల్లోనే 500 కోట్ల మద్యాన్ని తాగించడం జరిగింది. అంటే ఎంత దారుణంగా మద్యం ఏరులై పారేట్టుగా, బెల్ట్ షాప్స్ విచ్చలవిడిగా పెట్టేట్టుగా వీళ్ళు ప్రోత్సహించారు, వీళ్ళు ముడుపులు తీసుకొని అనే విషయం ఈ లెక్కలు బట్టి మనకు స్పష్టమవుతూ ఉండే పరిస్థితి. దీనికి కారణం ఏంటి? ఇంత ఎక్కువ మద్యం అమ్ముడు పోవడానికి, ప్రజలు తాగడానికి కారణం ఏంటి అంటే మీరు అడ్డుకోకపోయిన బెల్ట్ షాప్స్, అలాగే ప్రతి కోడి పందాల దగ్గర కూడా
తీసుకుంటే కోడి పందాల బరుల దగ్గర మినీ బార్లనే పెట్టేసి మద్యాన్ని డోర్ డెలివరీ చేసిన పరిస్థితి. ఈ ఎక్కడా కూడా మీరు అడ్డుకోకపోవడం వల్ల ఈ విధంగా మద్యం ఏరులై ప్రజలతో తాగించే పరిస్థితి మనందరము కూడా చూసాము. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయక చెప్పుకోవడానికి ఏమీ లేక ఆత్మస్తుతి పరనింద అన్నట్లు వ్యవహరిస్తుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆక్షేపించారు. సమయం సందర్భం వేదిక ఏదైనా సరే జగన్ విమర్శించడమే చంద్రబాబు లోకేష్ రాజకీయ ఎజెండాగా మారిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అవినీతి అక్రమాలు విచ్చలవిడిగా పెరిగాయని, ల్యాండ్, శాండ్, వైన్, మైన్, డ్రగ్స్ ఇలా అన్ని మాఫియాలా మారాయని విమర్శించారు. వాటిన్నింటినీ కప్పిపుచ్చుకోవడం కోసమే అదే పనిగా జగన్పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో దళితుడైన సాల్మాన్ హత్యకు పోలీసుల వైఫల్యమే కారణమని ఆక్షేపించారు. ఈ 2 సంవత్సరాల్లో ఎంత పెట్టలేకపోతున్నాయో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మస్థుతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సత్యాలు నికంటగా జరుగుతున్నాయి. ఈరోజు వైజాగ్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో కావచ్చు, మొత్తం ఏ విధంగా మీరు దీన్ని నియంత్రిస్తున్నారో, దాన్ని ఏ విధంగా మీ యొక్క డిపార్ట్మెంట్ ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేస్తుందో ప్రజలందరూ కూడా తెలుసు. నిన్నగాక మొన్న సంక్రాంతి వేడుకలో దాదాపు లిక్కరు మందు ఏరులై పారుతూ రాష్ట్ర ప్రజలను అనారోగ్యం చేసే పరిస్థితి తీసుకొచ్చినారు. పేకాట, జూదము, కోడి పందాలు దాదాపు దేశంలో ఎక్కడా లేని విధంగా 75,000 బెల్ట్ షాపులు పెట్టి దాంట్లో మళ్ళీ తెలుగు సంబంధించిన కూటమి నాయకులు వాళ్ళు మళ్ళీ సపరేట్గా ప్రభుత్వం 10 రూపాయలు పెంచితే వీళ్ళు మళ్ళీ బెల్ట్ షాపుల్లో 50 రూపాయలు పెంచుకుంటూ సందులో సడమే అని మళ్ళీ దాంట్లో లిక్కర్ యొక్క కల్తీ కలపడం, ప్రజల యొక్క ప్రాణాలతో ఆడుకోవడం. దాదాపు ఈ పండగలోని ఈ 5 రోజుల్లోనే దాదాపు 1700-800 కోట్ల రూపాయలు ఆదాయం మీకు లిక్కర్లో చేశానంటే అంటే ప్రజల యొక్క ఆరోగ్యం మీకు పట్టదు, ప్రజల యొక్క భద్రత మీకు పట్టదు, మహిళల యొక్క రక్షణ మీకు పట్టదు, రాష్ట్రంలో స్థితిగతులు మీరు గమనించలేరు. ఇవన్నీ కూడా టోటల్గా గాలి కొదిలేసి వేదిక ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడము, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని దానికి అండగట్టడం, ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయమా లేదంటే ఎక్కడ అది? అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచిస్తుంటారు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లిక్కర్ను ఎంత నియంత్రించాడు, ఎంత పద్ధతిగా చేశారు, ప్రజలు ప్రాణాలతో ఉండాలా, మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి లిమిట్ చేసినాడు. లిమిట్ చేసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టాడు, సెబ్ పెట్టి అంచెంచెగా తగ్గించుకుంటూ వచ్చినారు. మీకు ఆదాయమే మిన్నగా, ఆదాయమే ఇదనగా సంపద సృష్టించడం అంటే ఇదే? ప్రజలు ప్రాణాలతో ఆడుకోవడమా సంపద సృష్టించడం అంటే? ఎంత అన్యాయం అండి. అంటే ఆత్మస్తుతి పరమనింద. ఇటీవల జరిగిన ఏదైతే ఉందో పల్నాడులో మందా సాల్మాన్ గురజాల కాన్స్టిట్యున్సీ జరిగిన సంఘటన, నిజంగా పిన్నెల్లి గ్రామంలో జరిగిన సంఘటన నిజంగా యావత్తు కూడా దేశమంతా చూస్తున్నది. ఒక నచ్చిన వ్యక్తికి నచ్చిన నాయకుడు ఓటేయకూడదా? ఒక ఎస్సీకి సంబంధించిన ఒప్పుకులం మాదిగ కుటుంబంలో జన్మించిన మందా సాల్మాను ఓటేసి అని చెప్పేసి దాదాపు 1500 కుటుంబాలను బయటకు పంపించారు. 1500 కుటుంబాలు. ఏం చేస్తుంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు? ఏం చేస్తుంది హోమ్ మినిస్టర్ ఇక్కడ? ఏం చేస్తుంది లా అండ్ ఆర్డర్ ఇక్కడ? దీన్ని పట్టించుకోరు. హోమ్ మినిస్టర్ దీన్ని అసలు పట్టించుకోరు. ఇన్ని చేస్తామంటే ప్రతిపక్షము గొంతించి మాట్లాడితే వాళ్ళ పైన కేసులు, ప్రతిపక్షం ఏమైనా ధర్నాలు రాష్ట్రంలో ప్రతిపక్షం చేస్తుంటే వాళ్ళ పైన కేసులు. దీనికి మేము ఒకటే అడుగుతున్నాం, సాల్మాన్ హత్యలో వ్యవస్థ పూర్తిగా పోలీస్ వ్యవస్థ మొత్తం టోటల్గా ఫెయిల్యూర్ అయింది. ప్రభుత్వం టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయింది. నియంత్రించడంలో కానీ కంట్రోల్ చేయడంలో కానీ ఏమైపోయినా డిపార్ట్మెంట్ ఏమైపోయినా ఏం చేస్తున్నారు లా అండ్ ఆర్డర్? కనీసం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరము ఈ కుటుంబ ప్రభుత్వం ఉంది. ఈ యొక్క పేద సాదా కుటుంబాల నుంచి కానీ ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలా, మంచి నాయకుడికి ఓటేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓట్లేస్తే దాదాపు 1500 కుటుంబాలు మీరు బహిష్కరించి ఎవరిచ్చారు మీ హక్కు? భారత రాజ్యాంగము అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేదా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.